హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు మీకు నేను వివో X6s ప్లస్ హార్డ్ రీసెట్ ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో వివో మొబైల్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. దీనికి కారణం ఇది డైరెక్ట్గా వోల్టీ టెక్నాలజీతో తయారవడం వలన డైరెక్ట్గా 4Gకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో జియో అన్లిమిటెడ్ ఆఫర్తో చాలామంది సిమ్ల కోసం మొబైల్స్ కొంటున్నారు. అందులో ఈ సిమ్లు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. అంటే కొన్ని మొబైల్స్ అయితే LTE టెక్నాలజీ ఉంటుంది, వాటికి మళ్ళీ యాప్ సపోర్ట్ చేసుకోవాలి. సో ఇది డైరెక్ట్గా యాప్ లేకుండా డైరెక్ట్గా కాల్ చేసుకుంటున్నారు కాబట్టి వోల్టీ టెక్నాలజీతో తయారు అవుతున్నాయి. అంతేకాకుండా దీని ర్యామ్ స్పీడ్ కానివ్వండి, ప్రాసెస్ స్పీడ్ అండ్ హెచ్డి కెమెరా క్లారిటీ, బ్యాటరీ బ్యాకప్, స్లిమ్, సో ఇలాంటి కారణాల వల్ల ఈ మొబైల్స్ ఎక్కువగా అమ్ముడుపోయాయి. అయితే అంతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టుగా మా సబ్స్క్రైబర్స్ మాకు కామెంట్స్ ఇస్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హ్యాంగ్ అవ్వడాలు, స్లో అవ్వడం, లేదంటే రీస్టార్ట్ అవ్వడం, హీట్ అవ్వడం, బ్యాటరీ తొందరగా దిగిపోవడం, అంటే గార్బేజ్ ఫైల్స్, టెంప్ ఫైల్స్ ఎక్కువ ఉండడం, మెమరీ ఉన్నా కూడా లేకపోవడం, ఇంటర్నల్గా ఎక్కువ యాప్స్ అంటే మనం ఓపెన్ చేసిన యాప్ వెంటనే క్లోజ్ అవ్వాయి. సో మనం కట్ చేసినా కూడా క్లోజ్ అవ్వాలి, ఇంటర్నల్గా రన్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ అనేది తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎస్పెషల్గా వచ్చేసి ప్యాటర్న్ లాక్ మర్చిపోయాము, ఎలా సాల్వ్ అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో అలాంటి వాటికి అన్నిటికీ కూడా హార్డ్ రీసెట్ ఒకటే సొల్యూషన్. ఓకే, అయితే ఈ హార్డ్ రీసెట్ అంటే చాలామంది సాఫ్ట్వేర్ కొట్టడం కావచ్చు అని అనుకుంటారు. హార్డ్ రీసెట్ అంటే సాఫ్ట్వేర్ కొట్టడం కాదు, అది వేరు ఇది వేరు. సో చాలామంది తెలియక మొబైల్ సెంటర్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ కొట్టమని డబ్బులు ఇచ్చి 200-300 వేస్ట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ కొట్టరు, జస్ట్ హార్డ్ రీసెట్ మాత్రమే చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అని మన దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇక మీదట మీరు అలాంటి మోసపోకుండా మీరు ఇంటి వద్దనే ఉండి హార్డ్ రీసెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఆ హార్డ్ రీసెట్ ఎలాగో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మీ మొబైల్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకోండి. ఎందుకంటే హార్డ్ రీసెట్ కానీ ఫ్యాక్టరీ రీసెట్ కానీ చేసేటప్పుడు మొబైల్ మధ్యలో స్విచ్ ఆఫ్ అవ్వకూడదు. ఓకే, అందుకనే మీరు దాన్ని ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకోండి. ఫుల్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవుతారండి. సో తర్వాత మీరు ఏం చేయాలంటే వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్, సో ఈ రెండు బటన్స్ని ఎట్ ఏ టైం నొక్కి పట్టి ఉంచండి. వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్, ఈ రెండు బటన్స్ని అట్లీస్ట్ ఒక 10-15 ఆర్ 20 సెకండ్స్ వరకు నొక్కి పట్టి ఉంచండి. మీకు వివో లోగో కనబడదాకా. సో వివో లోగో కనబడుతుంది. వివో లోగో ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ పవర్ బటన్ని మాత్రం వదిలిపెట్టేసేయండి, వాల్యూమ్ అప్ బటన్ మాత్రం అలాగే నొక్కి పట్టి ఉంచండి. ఓకే, సో పవర్ బటన్ మాత్రం వదిలిపెట్టేసేయండి, వాల్యూమ్ అప్ బటన్ అలాగే నొక్కి పట్టి ఉంచి కొద్దిసేపటికి మీకు రికవరీ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఆ రికవరీ ఆప్షన్స్ ఓపెన్ అయ్యేదాకా మీరు ఆ వాల్యూమ్ అప్ బటన్ని అలాగే ఉంచాలి. తర్వాత ఇప్పుడు మీకు రికవరీ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అప్పుడు మీరు ఈ వాల్యూమ్ అప్ బటన్ని కూడా మీరు వదిలిపెట్టేయవచ్చు. ఓకే, నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇక మీకు ప్రతిదీ చూడండి, వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇవి రికవరీ మోడ్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి, రిబూట్ సిస్టమ్, అప్లై అప్డేట్ ఫ్రమ్ ADB, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎక్స్ట్రా స్టోరేజ్, వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్, వైప్ క్యాషీ పార్టీషన్, అప్లై అప్డేట్ ఫ్రమ్ క్యాషీ అని 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే దీనికి ఒక మీనింగ్ ఉంది. అంటే వైప్ డేటా అంటే అర్థం ఏంటి అని అంటే మొబైల్ కొన్నప్పుడు వచ్చిన సెట్టింగ్స్, అంటే మొబైల్తో వచ్చిన సెట్టింగ్స్ కాకుండా తర్వాత యూజర్ అంటే మనం పెట్టుకునే ప్రతి సెట్టింగ్, అంటే ఎలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాపీ చేసుకున్న కాంటెంట్స్ కానివ్వండి, లేదంటే డౌన్లోడ్ చేసుకున్న గేమ్స్, సాంగ్స్, మూవీస్, ఇమేజెస్, అప్లికేషన్స్, డాక్యుమెంట్స్, అలా. సో మనం చేసిన ప్రతిదీ, మనం పెట్టుకున్న ప్యాటర్న్ లాక్స్ కావండి, బ్యాక్గ్రౌండ్ థీమ్స్, లేదంటే రింగ్ టోన్స్. ఓకే, మనం చేసిన ప్రతి దాన్ని కూడా తీసేయడాన్ని వైప్ డేటా అంటాం. సో డిలీట్ ద యూజర్ డేటా అని అర్థం సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఫ్యాక్టరీ రీసెట్ అంటే ఇప్పుడు మామూలుగా మనకు ఇంకా ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో వాటిని ఒకవేళ కనుక మనం చేంజ్ చేస్తే మళ్ళీ వాటిని రీసెట్ చేసి యాస్టేజ్గా ఉంచమని అర్థం. అందుకనే ఈ ఆప్షన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ టచ్ పనిచేయదు. మనం ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఏమో స్క్రాలింగ్ కోసం, ఓకే చేయడం కోసం పవర్ బటన్ని యూజ్ చేస్తాం. అది మీకు ఇక్కడ వీడియోలో కూడా మీకు చూపిస్తున్నాను. ఆప్షన్స్ క్లియర్గా చూడండి, నిదానంగా వర్క్ చేయండి, అనవసరంగా టెన్షన్ పడద్దు. ఓకే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కన్ఫర్మేషన్ కోసం ఒక మళ్ళీ ఎస్ఆ నోనా అంటే కంటిన్యూ చేయాలా వద్దా అనేది మనకు ఒక స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో చూడండి, ఎందుకంటే బై మిస్టేక్లో మనం ప్రెస్ చేసాం అనుకోండి, అది డేటా మొత్తం ఫార్మాట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఇది కన్ఫర్మేషన్ అడుగుతుంది అన్నట్టు. అలా కాకుండా ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా నో 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 అనే ఉంటాయి. ఒకే ఒక ఆప్షన్ మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా అని ఉంటుంది. సో ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ కూడా వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ స్క్రాలింగ్ కోసం, ఓకే చేయడం కోసం పవర్ బటన్ యూస్ చేస్తాం. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకు మొత్తం ప్రాసెస్ అవుతుంది. అంటే డేటా మొత్తం అంతా డిలీట్ చేసేసి మళ్ళీ రీసెట్ ఆప్షన్స్ అన్ని సెట్ చేస్తుంది. ఇదంతా కావడానికి కొంత టైం తీసుకుంటుంది. అది మీకు క్లియర్గా కనబడుతుంటుంది. అంతా ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు మెయిన్ మెనూ వస్తుంది. సో మెయిన్ మెనూ వచ్చే వరకు మీకు వెయిట్ చేయండి, మళ్ళీ మీరు ఏం బటన్స్ ప్రెస్ చేయకండి. సో మెయిన్ మెనూలో మళ్ళీ అంటే రికవరీ మోడ్లో
ఇప్పుడు రిబూట్ సిస్టమ్ అని అవుతుంది. సో రిబూట్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇంకా మొబైల్ని రీస్టార్ట్ చేయమని అర్థం. హార్డ్ రీసెట్ అయిపోయింది, రీస్టార్ట్ చేయమని అర్థం. ఇది తెలియక చాలామంది ఏం చేస్తున్నారు అంటే పవర్ బటన్ ప్రెస్ చేయడాలు లేదంటే బ్యాటరీ తీసి పెట్టాలి లాంటివి చేస్తున్నారు. అలా అస్సలకే చేయొద్దు. రిబూట్ అంటే మొబైల్ రీస్టార్ట్ అని అర్థం అన్నట్టు. ఓకేనా? ఈ మొబైల్ రీస్టార్ట్ బటన్ సెలెక్ట్ చేసుకున్నాక మొబైల్ రీస్టార్ట్ అవ్వడానికి మనకు కొంత టైం పడుతుంది. అంటే రీస్టార్ట్ అవుతుంది బట్ మనకు అన్ని ఓపెన్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే లోడ్ చేసుకోవాలి కదా యాప్స్ అని. సో 5 నిమిషాలు పట్టచ్చు, 10 నిమిషాలు పట్టచ్చు, కొన్ని సందర్భాల్లో ఇంకెక్కువ కూడా పట్టచ్చు. సో మీరు అనవసరంగా టెన్షన్ పడి హ్యాంగ్ అయిపోయింది అనుకోని బ్యాటరీ పీకడం లాంటిది ఏం చేయదు. వచ్చేదాకా వెయిట్ చేయండి. ఓకే, వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి, కొన్ని మ్యాండేటరీ సెట్టింగ్స్. అంటే ఇప్పుడు మనం కొత్త మొబైల్ని బాక్స్ నుంచి తీసినప్పుడు ఆన్ చేస్తే మనకి ఏదైతే సెట్టింగ్స్ అంటే లాంగ్వేజ్, డేట్, టైం, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అదేవిధంగా మీకు ప్యాటర్న్లుగా కానీ ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ అడుగుతుంటాయి. సో ఆ సెట్టింగ్స్ ఏవైతే అడుగుతుందో అవన్నీ ఇవ్వండి. కొన్ని స్కిప్ అంటే కనుక స్కిప్ ఇచ్చేసేయండి, తొందర అయిపోతుంది. ఓకే, సో అలా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా మన మొబైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ మొబైల్ ఎలా ఉంటుందంటే కొత్త మొబైల్ కొన్నప్పుడు ఏ విధంగా అంటే స్పీడు, పర్ఫార్మెన్స్, మెమరీ స్పేస్, యాప్స్, గేమ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ యాస్టిస్గా ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఈ ప్రాసెస్లోనే మనకు ప్యాటర్న్లకు పెట్టినా కూడా పోతాయి అందుకని. ఓకే, సో అయితే మళ్ళీ మీరు కొత్త మొబైల్ కొన్న ఫీలింగ్ తోటే మళ్ళీ మీరు దీన్ని కూడా వాడుకోవచ్చు. అయితే కొంతమంది అడుగుతున్నారు హార్డ్ రీసెట్ అనేది ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవచ్చు అని. సో దానికి లిమిట్ అనేది ఏం లేదు, డ్యూరేషన్ అనేది ఏం లేదు. మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోండి, మొబైల్కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మాత్రమే హార్డ్ రీసెట్ అనేది చేసుకోండి. ఓకేనా? దీనివల్ల మొబైల్కి ఎలాంటి రిస్క్ లేదు, 1% కూడా దీనికి ప్రాబ్లం ఉండదు, 100% ఫుల్ సెక్యూర్గా ఉంటుంది. ఓకే, అనవసరంగా సాఫ్ట్వేర్ సెంటర్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి మోసపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.